చెప్పండి. ఒక పని చేయాలి, రెండు పనులు చేయొద్దు. రెండో పని ఆయనకి ఇచ్చారు. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. పిల్లలు పెద్దలు ఈ హైందవ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి అందరికీ నా ధన్యవాదాలు. చిన్నవాళ్ళకైతే శుభాశీస్సులు, పెద్దవాళ్ళకైతే నమస్సులు. ఇప్పుడు సమయం అవుతుంది, 3 మారిపోతుంది. మన 3 వెనకాల సిద్ధం అవుతుంది కూడు. కావాలంటే ఇంకో గంటకి చూడు. ఇక్కడ ఎవరైనా ఉంటే ఒట్టు, అవునా కదా? పట్టు, అడిగేలో ప్లేట్ పట్టు, ఇంకా పెట్టకపోతే పిచ్చినోడు కొట్టు. నేను చెప్పింది నిజం కాబట్టి కొట్టు, అవునా కదా? ఎంత ఓపికండి మీకు. రాత్రి నేను నిన్న మధ్యాహ్నం బయలుదేరాను, గాలిలో వచ్చాం, మళ్ళీ కారులో వచ్చాం. అసలు ఈ ప్రయాణాలు చేయలేక ఎగొట్టేద్దాం అనుకున్నా. ఒట్టుగా ఇప్పుడు వచ్చేది లేదు అనుకుని రాను అని చెప్పేశాను. చెప్పేస్తే మా భూమారెడ్డి సరే పాపం ఎక్కడో సేవలో ఉంటాడు. ఈ భూమారెడ్డి పరిపూర్ణానంద స్వామి ఒక ఆయన లేది. ఓహో, పరిపూర్ణానంద వారి శిష్యుడు ఒక ఆయన ఈ భూమారెడ్డి ఫోన్ చేశారు, స్వామిజీ వస్తున్నారు కదా అని. అంటే నేను లేని ఆయన రాను అన్నాను. అని మా దుర్లభ ప్రభు వస్తారు అన్నాను. అంటే నిన్న ఫ్లైట్లో కూర్చున్నా, ఈ వాన వస్తుందని చెప్పి ఫ్లైట్ లేటు, వాళ్ళు ఇంకా అలాగా రన్వే మీదే ఉన్నారు, ఇంకా మూవ్ అవ్వట్లేదు. అప్పుడు ఈ భూమారెడ్డి ఫోన్ చేశాడు, రాత్రి 8 దాటింది, హైదరాబాద్లో విమానంలో ఉన్నాను. ఫోన్ చేసి, స్వామీజీ మీరు వస్తున్నారని అందరికీ చెప్పేశాను స్వామీజీ అన్నాడు. సరే నేను ఆలోచిస్తాను అన్నాను. ఈ మాటలు నా పక్కన కూర్చున్న ఆయన విన్నారు, శ్రీధర్ గారు. స్వామీజీ మీరు అభ్యంతరం లేకపోతే నా కారు ఎయిర్పోర్ట్లో ఉంది, నేను మిమ్మల్ని వదిలిపెడతాను అన్నారు. రైట్, వస్తున్నాం అని పెట్టారు. పాప ఆయనకి వాళ్ళ మీటింగ్ ఉంది, ఏదో సమావేశం, లేకపోతే నాతో పాటు వచ్చేద్దామని మూడ్లో ఉన్నారే. అందుకని వీళ్ళకి ఫోన్ చేసి నాని ఎదురు రండి అని చెప్పాం. అదేదో దుముకు ఉంది కదా, అక్కడ దుముకు అక్కడ దుమకం అని చెప్పాం. ఆ లోపల మన వాళ్ళు పాపం కింద మీద పడి బేజారు ఇవ్వకుండా కారు వేసుకుని ఆ తర్వాత వచ్చారు. మేము కలిసిన ప్లేస్ ఏంటనుకుంటున్నారు? మా వాళ్ళ కారు ముందు వెళ్ళిపోయింది, మా భూమారెడ్డి కారు ముందు వెళ్ళిపోయింది, మేము ముందుకు వచ్చాం. మీరు ఎక్కడున్నారు స్వామీజీ అన్నాడు. అక్కడ చుట్టూ చూస్తే బొంగులో బిర్యానీ ఉంది, అక్కడ ఉన్నాం. గుట్టుగానే జోగి చేయట్లే, అక్కడ బొంగులో బిర్యానీ ఉంది, మేము అక్కడే ఆగాం. అక్కడ అయితే వాళ్ళు వచ్చారు వెనక్కి, ఆయన టాటా చెప్పి మళ్ళీ ఇందులో ఎక్కాం. ఇదంతా ఎందుకు చెప్తా అంటే, అలా రాత్రి 2 దాటి 3 దాటి ఇప్పుడు 3 అయ్యి మీ 3 పాడైపోకుండా మనం ఉన్నది అరకు. ఏంటి? అవునా? మనం ఉన్నది అరకు, మనకు ఉండకూడదు బెరుకు. అవునా? బెరుకంటే ఏంట్రా? గిరిపుత్రులకు భయం ఉంటుందా? అవునా? హరిపుత్రులకి గిరిపుత్రులకి భయం ఉండకూడదు. మనమున్నది అరకు, మనకు ఉండకూడదు బెరుకు. ఎందుకంటే మనకుంది సరుకు. ఎవడైనా మన ధర్మాన్ని అంటే ఆ తర్వాత తెలుసు కదా. ఇప్పుడు దాకా మన ప్రచారక గారు చాలా విషయాలు చెప్పారు. పర్యావరణ హితం, ప్రకృతి హితం, అది మన మతం. కానీ దీన్ని పాడు చేస్తుంది విదేశీ మతం. మన దేశాన్ని విడగొట్టడానికి, మన ధర్మాన్ని చెడగొట్టడానికి, మన వాళ్ళందరిలో విషం నింపడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. పనికి మాలిన బుక్కులు 2 వేసుకుని ఆ బుక్కుల్లో ఏదో ఉందని భ్రమింపజేస్తూ
ప్రపంచాన్ని ముక్కలు చేశారు ఇప్పటి వరకు, కొన్ని కోట్ల మందిని చంపారు. కాబట్టి ఆ దరిద్రం మనకు అవసరమా? వద్దు. కాబట్టి మనం ఆ విషయాన్ని చెబుతూ, మనం ఈ అడవి తల్లి సాక్షిగా, భరతమాత సాక్షిగా, పక్కన ఉన్న వెంకటేశ్వర సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేద్దాం. చేయలు పెట్టండి, కూర్చోండి. మీకోసం వేడివేడిగా అన్నం, ఎప్పటిదాకా వెయిట్ చేసినందుకు మీకు దాన్నం. ఇంకా వెయిట్ చేస్తే మీరు కొడతారు సొన్నం, ఎందుకంటే గడుపు పడదా కారణం. రైట్. ఇప్పుడు వహవా వీడు వచ్చేస్తున్నాడు. ఏం పేరు వీడి పేరు? ఫోటో అంటే తీయండి అడిగి. ఏం పేరు అని వీడి పేరు? శరత్తేనా? చరణ్. గుడ్ బాయ్. రైట్. నన్ను చెయ్యలు పెట్టండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవ భూమిలో హిందూగా జన్మించిన నాకు, హిందూగా జీవిస్తున్న నాకు పాషండ, విదేశీ, ఉగ్రవాద, అవినీతి, అక్రమ, సంకర, మూఢ, అజ్ఞాన, క్రూర, రాక్షస, పైశాచిక, అసుర, విదేశీ మతములకు, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకు, నా కుటుంబానికి అస్సలు సంబంధం లేదని మా అడవి తల్లి సాక్షిగా, భరతమాత సాక్షిగా, భూమాత సాక్షిగా, గోవిందుడు సాక్షిగా బహిరంగంగా గర్వంగా ఒక హిందూగా ప్రకటిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అయితే మీకు డౌట్ వస్తుంది, మనకి సంబంధం లేకపోయినా మన ఇళ్ళ దగ్గరికి కొందరు వస్తుంటారు. ఎవరు? పాత సామాన్లు కొంటాం అని వస్తారా? ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాం అని వస్తారా? స్టీల్ సామాన్లు అమ్ముతాం అని వస్తారా? వచ్చినప్పుడు ఆతో గొడవెట్టుకుంటారా? పెట్టుకో, ఎంత బాబు అంటాం. బేరం ఆడటంలో తోపులు ఎవరు? ఇంకెవరు? మన ఆడవాళ్ళు. మగవాళ్ళు వాళ్ళు అవుద్దా? మగవాళ్ళు అవుద్దా? మా అమ్మతో కూడా పడ్డాను. మా అమ్మాయి ఎవరమ్మాయినాను ఆడు ఎంతో చెప్తాడు, ఈవిడ దారుణంగా అడుగుద్ది. అమ్మ అంటామని నీది అడుగుగా అనడు అంటా ఆడ 500 చెప్తాడు, ఇవి కొట్టేది. దుర్మార్గం మా కడకు నీదన్ను బాగుంటుంది. ఆడు ఎంత పెద్ద తోపైనా సరే వాళ్ళ అమ్మ ముందు ఆడు బచ్చగడేగా. ఆ 150 ఎంతో చెప్పాడు. మా అమ్మ ఎక్కడో 30 దగ్గర మొదలుపెట్టి. మా అమ్మాయి అమ్మాయినా అంతే, మనం బాబోయ్ అనుకుంటాం. అది వాళ్ళకి గట్స్ ఉంటాయి. కాబట్టి బేరం ఆడటం వచ్చిన అమ్మలు కదా మీరంతా. కాబట్టి ఎవడో ఘోరంగాడు వచ్చి మారిపో అంటే మారిపోతాం ఏంటి? బొట్టు లేని మతము మనకెందుకు, సిగ్గులేని మతము మనకెందుకు, ఆ విదేశీ మతము మనకెందుకు, నీతి లేని ఆ మతము మనకెందుకు కదా. ఇప్పుడు ఉదాహరణకి నాకు పరిచయం లేనివాడు, ఒరే టోపీలా, నేను టోపీ అన్నాడు, పాపి అనలేదు. ఆడు పాపి, వీడు టోపీ, వీడు మొక్క చూడండి ఫుల్ హ్యాపీ, వీడే కావాలి ఫర్ ఏపీ, మనకెందుకు పాపి ఫర్ ఏపీ, పాప వస్తే బీపీ, చేసేది కాపీ. ఎరా టోపీ, ఏం పేరు నీ పేరు? సాయి మేరా బాయి, నువ్వు ఉంటే మాకెంతో హాయి. ఇంతకీ మీ నాన్న పేరు ఏంట్రా? శ్రీను. రైట్. ఏమండి ఇప్పుడు సాయి ఇప్పుడే కదా పరిచయం నాకు, ఇప్పుడే కదా, ఇప్పుడే వాళ్ళ నాన్న పేరు అడిగాను, తక్కువ చెప్పాడు కదండి. ఇక్కడ ఎవరినన్నా అడుగుతా పరిచయం లేని వాళ్ళని, బాబు మీ నాన్న పేరు ఏంది? లింగమూర్తి. తల్లి మీ నాన్నగారి పేరా? విజయగౌడ్. ఏమండి ఎవరినన్నా అడగండి సార్, ఎవరైనా తక్కువ చెప్తారు వాళ్ళ నాన్న పేరు, అవునా కదా. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, ఎవరైనా చెప్తారు, ఎవరైనా. కానీ నేను కొంతమందిని సంవత్సరం నుంచి అడుగుతున్నా, 6 నెలల నుంచి అడుగుతున్నా. రాత్రి కూడా వాడు ఎవడో, నేనేమడిగాను? డబ్బు అడిగానా? పొలం అడిగానా? బంగారం అడిగానా? నేనేమడిగాను?
ఆ సార్ పేరు చెప్పండి, ఆ సారు పేరు చెప్పండి అని ఆయన చెప్పకపోగా నన్ను బండ బుద్ధి తిడతాడు. నిజం చెప్పాలి రా అంటే ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పనా? మీరు గమేష్ సినిమా చూసారా? చూడదా? అందులో ఇప్పుడు ఎక్కడా అంటాడు. ఆడు అంటాడు, ఎరా మీ ఇంటికి పులి వచ్చిందా లేక మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? అదేనా ఈ బిబ్బుపేటలో కూడా అదే. కాకపోతే వీళ్ళంతా మనోళ్ళే, వీళ్ళు ఏం చెడ్డోళ్ళు ఏం కాదు, వాళ్ళకి రోగం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా క్యాన్సర్ వస్తే ఎవరినైనా మనం అసహించుకుంటావా? తప్పు కదా. ఎవరికైనా ఇంకో రోగం వచ్చింది అసహించుకుంటావా? మనం డిసీజ్ని వ్యతిరేకించాలి, పేషెంట్ని కాదు. అదేనా ఆ డిసీజు ఎడారి మతము. దాని నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలా వద్దా? కాపాడుకుందామా వద్దా? అది కాపాడుకోవాలంటే 3 ముక్కలు మీరు చెప్పాలి. చెప్తారా? చెప్పండి. కట్టు, ఇప్పుడు కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే మనం ఇట్టు లేదా పట్టు. అర్థమైందా? అర్థమైందమ్మా? కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి, మన మకాన బొట్టు ఉండాలి, మనం అంతా ఒక జట్టుగా ఉండాలి, మన దేశాన్ని ధర్మాన్ని హిట్ చేయాలి. ఎందుకంటే మన దేశాన్ని మొక్కలు చేయడం అనే పని ఎన్నో ఏళ్ళుగా మొదలుపెట్టి పాకిస్తాన్ అనే బంధు దేశం పుట్టించారు, అందులోంచి బంగ్లాదేశ్ పుట్టించారు, దానికంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ పుట్టించారు. అలా పుట్టించడానికి ముందు వాళ్ళు పిల్లలను బాగా పుట్టించారు. జోక్ కాదండి. వాడు ఎవడో పొద్దున్న పోస్ట్ చూశాను, వాడికి ఓ కాలు లేదు కానీ 3వ కాలు ఉంది, అందువల్ల 7 మంది పిల్లలను పుట్టించాడు. మంచిగా చెప్పాను, మీకు అర్థమై చేస్తే మంచిది. మనమేమో ఎలా తయారయ్యామంటే మీకు లైవ్లో ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది. సార్ చేతులు కట్టుకున్న పెద్ద మనిషి రండి సార్. మీరే ఏం పేరు సార్? పోనీ ఎవరో ఒకరు రండి. ఏం పేరు సార్ మీ పేరు? గుప్తా గారు. ఎంతమంది పిల్లలు సార్? రైట్. గుప్తా గారు, పాపబాబు. ఇంకొక ఆయన ఇంకో చేతులు కట్టుకున్నారు. నువ్వంతే పాపబాబు. రైట్ రైట్. రాజు, నీకు ఎంతమంది పిల్లలు? పిల్లవలేదు అయినా పిల్లలేదు. బాబు మీరు కలజోడు. పాపబాబు. బాబు ఇంకో కలజోడు. ఇక పిల్లవలే. కళ్యాణ ప్రాప్తి చేస్తూ. రైట్ సార్. మీకు సార్ పిల్లలు? పాపబాబు. మీరు విన్నారండి? మ్యాక్సిమం ఇదే ఆన్సరు. నీకు అంతేనా? ఇద్దరు. మేమిద్దరు, మాకిద్దరు. ఇదే స్టోరీ ఎప్పటి నుంచి? మేము స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి. మీరు నమ్మండి, భుజాన మనం అంతా మధ్యతరగతి వాళ్ళం కదా. మధ్యతరగతి వాళ్ళం కాబట్టి పెద్ద పెద్ద బ్యాగులు కొనుక్కోలేము. ఈ యూరియా బస్తాలు ఉంటాయి కదా, ఈ యూరియా బస్తాలే స్కూలు సంచులు. అది వేసుకుని వెళ్ళేవాళ్ళం. వెళ్తుంటే గోడ మీద ఉండేది, ఏముండేది? త్రికోణం బొమ్మ. దాని మీద ఏముండేదంటే 2 లేక 3 అని ఉండేది. ఆ తర్వాత కొంతకాలం 2 ముద్దు, ఆపై వద్దు. ఆ తర్వాత 1 or none. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ దేర్ నెంబర్ దే విల్ షోగాన్, దెన్ యూ విల్ ఈట్ కోవా. ఏమన్నా అర్థం వచ్చిందా? ఇంగ్లీష్లో చెప్పిన కూడా అర్థం కాదు. మనం 1 ఇక్కడ చూడు. దా బాబు, బాబు అలా నిలబడి. ఏం పేరు నీ పేరు? గాంధీ బొమ్మ తెలుసా సెంటర్లో? అలా ఉండాలి. గిరా 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 గింగి అలా తిరగకూడదు. ఓకేనా? అలాగే ఉంది. ఏమన్నా ఆ నవ్వినప్పుడు తిప్పు. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, సంతోషం. మరి మనం అందరం ఇంకా వీళ్ళిద్దరు అని ఏవో కొన్ని సమాధానాలు. కొందరైతే వాడి మీరు చెప్తే నవ్వుతారు. నేను ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ, నేను ఎవరికో ఓ తల్లికి ఏదో తాడిస్తే, మా తమ్ముడు ఉన్నాడండి, పెళ్ళి అవ్వలేదు, వాడికి ఒక తాడు ఇవ్వండి అన్న. ఎంత వయసు అన్న? మరి పట్టుకోలేదన్నా. పడిపోతావు నాన్న. 57. పెళ్ళి అవ్వలేదు, తాడు ఇమ్మంది నాన్న. ఎన్నేళ్ళు? 57. వాళ్ళ అబ్బాయికి ఓ తాడు, ఆడికి 47. ఇప్పుడు 57, 47 వచ్చాక ఇంకా పాడి కట్టాలి కానీ ఇంకా తాడేం కడతాను చెప్పి. అవునా? అంటే అవ్వాల్సిన టైంకి న్యూస్ టైంలో చూసేటే. రైట్.
మనం జన బలాన్ని, ధన బలాన్ని, ధార్మిక బలాన్ని పెంచుకోకపోతే ఏ వయసుకో ఏంటది సాగుతుంది, ఏ వయసుగా ముచ్చడం అంటారా? అవునా? పాప ఆయన ఏదో జ్యూస్ చేస్తా అన్నాడు ప్రేమతో. అప్పుడు ఎప్పుడో చెప్పారు, స్వతంత్రానికి పూర్వం. స్వతంత్రం వచ్చేసి చాలా సంవత్సరాలు అయింది. అందుకని జ్యూస్ తెచ్చిందని జ్యూస్ తాగమంటే సరిపోతుంది. నేను వచ్చింది మీ అందరూ యాక్టివేట్ అవ్వడానికి, యాక్టివ్గా ఉండడానికి. మరి మనం అందరం ఏ దేశంలో పుట్టాం? మరి మనం ఈ దేశాన్ని ఎలా భావిస్తాం? బొమ్మలా భావిస్తామా, అమ్మలా భావిస్తామా? అవునా? ఇప్పుడు నాకంటే చిన్నపిల్లలు కదా, కానీ వీళ్ళు కూడా మా అమ్మలే. ఎందుకని మనం అలా చూస్తాం. అవునా? ఇది మంచి వెదరు, ఇక్కడ కనబడే ప్రతి తల్లి నా మదరు. అవునా కదా? మనకి ఎవరు నేర్పేది? ఇది మన సంస్కృతి నేర్పింది. మన సంస్కృతిని సనాతన ధర్మము, వైదిక ధర్మము, ఆర్ష ధర్మము అంటారు. షార్ట్ కట్ లో మనం అందరికి అర్థం కావడానికి హిందూలం. అర్థమైందా? నేను ఇప్పుడు హిందూ హిందూ అంటాను, మీరు దేశ్కి బంధు అని అంటారు. ఓకేనా? హిందూ 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 హిందూ, మళ్ళీ హిందూ హిందూ అంటాను, జగద్బంధు అని. హిందూ 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 హిందూ, వందే వందే వందే, జై శ్రీరామ్. ఎవరో పిల్లోడు తగ్గిపోయాడు, చిన్న పిల్లోడు. వాడిని ఎవరో పెంచుకున్నారు. నాన్న వెనకాల కొంచెం అన్నం పెట్టే వాళ్ళని అన్నం మాత్రమే పెట్టండి, కన్నం పెట్టద్దని చెప్పండి. ఆ పిల్లోని ఎవరో పెంచుకున్నారు, చిన్న పిల్లోడు కదా, వాళ్ళనే అమ్మ నాన్న అంటున్నాడు వాడు. కానీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత వాడు వీపు మీద ఏదో మచ్చ ఉంది, ఎక్కడో స్నానానికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్న గుర్తుపెట్టారు. వీడు మిస్సమ్మ సినిమా చూసేది లేదు, పాతదే. అందులో సావిత్రి అలాగే తప్పిపోతుంది ఏదో పుష్కరాల్లో. ఆ పిల్ల ఎక్కడో తప్పిపోతే గొర్రెలు పెంచుకుంటారు. అందుకని ఆవిడ ఏంటంటే, మీకు తెలుసా ఇక్కడ లోతుగడ్డ ఉందా? తెలుసా? ఎక్కడుంది? బాగా వినండి. చింతపల్లి దగ్గరుంది లోతుగడ్డ, అహోబిలం పక్కనుంది ఆలగడ్డ, హైదరాబాదులో ఉన్నది ఎర్రగడ్డ, మనకొద్దు అస్సలు నెత్తిన గుడ్డ. అర్థమైందా? అర్థం కదా? నెత్తిన గుడ్డేసుకుని గొర్రెమేమో అంటుంటారా? మనకు అవసరం అండి? అర్థం చేసుకో, అడవి బిడ్డ, మనకు వద్దే గొర్రె బిడ్డ, మనం అంతా కావాలి పులి బిడ్డ. అర్థమైందా? మీరు శివాజీ పేరు విన్నారా? శివాజీ పేరు విన్నారా? శివాజీ కొడుకు ఎవరో తెలుసా? సంభాజీ మహారాజుకి. శివాజీ కొడుకుని సంభాజీని గోళ్ళు పీకారు, చర్మం ఒలిచారు. ఆ చర్మంపై తోలు తీసిన తర్వాత ఉప్పు చల్లారు, కళ్ళు పీకేశారు. ఆ సమయంలో నువ్వు మతం మారిపో, శరీరంలో ఒక అంగాన్ని కోసుకుంటాం మేము, నువ్వు కూడా కోసుకో. అంగవైకల్యం కలిగిన మతం మాది, ప్రపంచాన్ని మొక్కలు చేసిన మతం మాది, కొన్ని కోట్ల మంది చనిపోయిన మతం మాది. పేరుకి శాంతి మతం అని చెప్పుకుంటుంటాం, ప్రపంచాన్ని, దేశాన్ని, దేహాన్ని మొక్కలు చేస్తుంటాం. మా మతంలోకి వచ్చాయి అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను మరాఠా యోధుణ్ణి, హైందవ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శివాజీ కొడుకుని, మైథావా షేర్ కి బచ్చా అని గర్జించాడు. అర్థమవుతుందా? సింహం గడ్డి తింటుందా? కాబట్టి మనం సింహ విక్రములై చరించడి లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము. అందరూ ఒకసారి చెప్పండి, నేను పాడతాను. మాతృమూర్తి పదాల ముందర, మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం,
సాధన పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము. యదను తట్టి లేపి హైందవము రగిలించుదాము. భవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం. సాధన పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారత్ మాతా కీ. కాబట్టి మనం అందరం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో అనుబంధం కలిగి ఉన్నందుకు ఇందాక మన ప్రచారకి చెప్పినట్లుగా ఈ భారతదేశంలో 84 లక్షల జన్మల తర్వాత ఈ మానవ జన్మ హిందువుగా పుట్టినందుకు మనం గర్వించాలా వద్దా? ఆనందించాలా వద్దా? ఇది అందరికీ ప్రకటించాలా వద్దా? అందుకే మీరందరూ చెప్పండి, సనాతన ధర్మమే ముద్దు, సనాతన ధర్మమే ముద్దు, సనాతన ధర్మమే ముద్దు. సంకర ఎడారి మతాలు వద్దే వద్దు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అలాగే మనందరం కూడా మర్చిపోకూడదు. మా చిట్టు తల్లి చెప్తుంది, రా తల్లి నువ్వే. ఎందుకంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా. ఆ తల్లి ఏం పేరు నీ పేరు? భవ్య తల్లి చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఇంకా అన్నం తిన్నావా లేదా? తిన్నావా? నువ్వు తినే ముందు ఎప్పుడైనా ఎవరైనా అని ఊసారనుకో తింటావా? ఎవరైనా అన్నంలో ఉమ్మేస్తే తింటారా? మరి ఉమ్మేస్తేనే తినం కదా. మరి ఇది కలిపితే తింటారా? చిచ్చి కదా. ఇది కలిపితే తింటారా? చిచ్చి కదా. డ్రైనేజ్ వాటర్ కలిపితే తింటారా? చిచ్చి కదా. మరి అటువంటి దరిద్రుల దగ్గర తినచ్చా? అటువంటి దరిద్రుల దగ్గర కొనచ్చా? కాబట్టి మనం అందరం ఒక నినాదం ఇద్దాం వద్దా? ఇద్దామా? అందరూ పిగిలి పిగిలి చెప్పండి. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. ఇది గుర్తుపెట్టుకోండి సార్. అదైనా అది కలిపే బ్యాచ్ చోటు ఉంది, ఆ జాతి అదైనా స్నానం చేయదు, అదైనా దానికి స్నానం లేదు. గొడవ ఇది చూడండి. రైట్, తీసుకెళ్ళండి. రైట్ అలా. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు మనం దేకాలి. దేకడం అంటే ఏంటి? చూడడం. అర్థమైందనా? నానా కొనేటప్పుడు తినేటప్పుడు మనం ఎక్కడ కొనాలి? మన వాళ్ళ దగ్గర కొనాలి. అందుకని మళ్ళీ ప్రతిజ్ఞ చేద్దామా? రానా 5 నిమిషాల్లో అయిపోతుందే. ఎందుకంటే నాకు కూడా ఓపిక లేదు కదా. నిన్న మధ్యాహ్నం తిన్నాను నేను హైదరాబాద్లో. ఓకేనా మరి? రైట్. నాకు జ్యూసు, మీకు న్యూసు. తర్వాత వీడియో పెట్టిన తర్వాత వ్యూస్, దాని మీద రివ్యూస్. చెయ్యిలో పెట్టి ప్రతిజ్ఞ చేసేద్దాం. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను, హిందువులాగే అంటాను. అది కూడా నెక్స్ట్ ఉంది. అర్థమైందా? జై శ్రీరామ్. కాబట్టి మనం అందరం మన పూజలు చేసుకోవాలన్నా, మన భజనలు చేసుకోవాలన్నా, మనం బొట్టు పెట్టుకుని మన జీవితాన్ని మనం జీవించాలన్నా ఈ దేశం హిందువుల దేశంగానే ఉండాలి, పందుల దేశంగా మారకూడదు. కాబట్టి మతం మారుతున్నాడంటే ఆడి మతి లేనోడాడు.
మతం మారుతున్నా అంటే వాడు గతం మర్చిపోయినోడు, మతం మారుతున్నా అంటే నీతి లేనోడు, మతం మారుతున్నా అంటే వీటి కలిగినోడు. అర్థమైందా? ఈ దేశంలో అందరూ వారి యొక్క డిఎన్ఏ అంతా ఒకటే ఉంది, అది మన డిఎన్ఏ. ఇప్పుడు ఉదాహరణకి టీవీఎస్ 50 ఉందా, చిన్న బండి కదా, దాని మీద బుల్లెట్ అని రాద్దాం, అయిపోద్దా? అక్కడ ఆటో ఉందా, AUTO ఆటో స్పెల్లింగ్, దాన్ని AUDI అని రాద్దాం, ఆడి వద్దా? మీ డాడీ వచ్చినా సరే అది ఆడి అవుతుంది, ఆటో అవుతుంది, అవునా బోడి? కాబట్టి మేము మతం మారిపోయాం అన్నాడు అనుకోండి ఎవడైనా, ఒరే మతం మారచ్చు, గతం మారదు. నీకు బాడీ ఇచ్చింది మా హిందువులే, నీకు పేరు ఇచ్చింది హిందువులే, సర్టిఫికెట్లో హిందువు లేకపోతే నీకు బతుకు మెతుకు లేదు, నీతిగా జీవించరా మాకు పుట్టినోడా అని వాడు గుర్తు చేయండి. అర్థమైందా? ఇది మాట్లాడేందుకు మా పిల్లలు ఉన్నారు, మా బంగారు తల్లులు, అందరితో పాటు మా అమ్మలు, మీరంతా గట్టిగా నేను అడిగింది చక్కగా చెప్పండి. మీకు హ్యాపీ కావాలా, బీపీ కావాలా, జయం కావాలా, భయం కావాలా, గుర్రం కావాలా, గాడి కావాలా, నంది కావాలా, పంది కావాలా, శివం కావాలా, శవం కావాలా, బాధ కావాలా, బాధ కావాలా, గంగ కావాలా, దొంగ కావాలా, గీత కావాలా, వాత కావాలా, చెత్త కావాలా, చెత్త కావాలా? ఇవన్నీ నవ్వులేనా? మీకేం కావాలి మీకు తెలుసు కదా. మరి ఆఖరి పాయింట్ చెప్పండి అందరూ, మద్యం కావాలా, మద్యం కావాలా, మద్యం కావాలా, మద్యం కావాలా? ఇందాక వచ్చింది మద్యం బ్యాచ్, అది వేరు, అది గొడవ మీద వచ్చింది, రై చూడు అక్కడ, అది హార్స్, అదికేమో ఫుల్ ఫోర్స్, అది పోయడానికి సోర్స్, అది కంప్లీట్ చేశాడు కోర్సు. ఎందుకంటే బేవర్స్, అది పక్కన పెట్టు. నన్ను చెప్పండి అందరూ, మీరు చెప్పండి, మీకు శ్లోకం కావాలా, శోకం కావాలా, శ్లోకమా శోకమా? అయితే దండం పెట్టండి, ముందు దండం, తర్వాత అన్నం, ఓకేనా? ఆడికి వెళ్ళాక తినండి, కొట్టుకు రావద్దు, ఓకేనా? నేను నిన్న తిన్నాను, ఎట్లా మరి ఓపిక బాగుంటుంది ఇస్తున్నాడు, ఏదో 2 అరటిపళ్ళు తిని వచ్చాను, నన్ను అలవాటు చేయకుండా ఈ శ్లోకం చెప్పండి. అందరూ నమస్కారం మొదలుపెట్టి, కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏమిటి? మాకేం అర్థం అవుతుంది సంస్కృతం, మరి తెలుగులో చెప్పండి. తెలుగులో ఏమిటంటే కాలాన్ని వ్యర్థం చేయకండి, అదవుతుందా? ఫస్ట్ లైన్. రెండో లైను క్షీణమాయు దినే దినే, అంటే రోజు ఆయుధాయి కొంచెం కొంచెం గడిచిపోతుంది. మూడోది ఏమిటి? యమస్య కరుణానాస్తి, యముడు పాపం మొన్నే పెళ్లి చేసుకున్నారు అని వదిలేస్తాడా? మొన్నే అమీర్పేటలో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, దిల్సుఖ్ నగర్లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు, చందాపేటలో కంపార్ట్మెంట్లో దూరేరు, వెండి చూస్తాడా? టైం అయిపోతే ఏం చేస్తాడు ఎముడు? పట్టుకుపోతాడా? కాబట్టి ఎముడు వచ్చే లోపల మనం ఏం చేయాలి? కర్తవ్యం. మన కర్తవ్యం ఏమిటి? భక్తి చేయడము, దేశభక్తి కలిగి ఉండడము. ఇక్కడ ఎవరున్నారు? వెంకటరామ ఉన్నాడా? మనం గట్టిగా ఏం చెప్పాలి? గోవిందా 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 గోవిందా. మీరు తిరుమల ఎంతమంది వెళ్ళారు ఇక్కడ? అమ్మో పుణ్యాత్ములు, ఆహాహా. రైట్, తిరుమల వెళ్ళని వాళ్ళు కూడా మొక్కుకోండి, స్వామి పిలిచండి. తిరుమల క్యూ లైన్లో మనం ఏం చేయాలి? గోవిందా గోవిందా గోవిందా. ఇప్పుడు మనం భోజనానికి కూర్చుంటాం కదా, భోజనానికి ముందు ఏం చెప్పాలి? గట్టిగా ఏం చెప్పాలి? భోజనం మధ్యలో ఏం చెప్పాలి? మళ్ళీ ఏం చెప్పాలి? భోజనం మధ్య హరినామ స్మరణ గోవిందా. భోజనం అయ్యాక ఏం చెప్పాలి అని చెప్పాలి, అవునా? దీంతో పాటు ఎవరైనా ముఖాన్ని బొట్టు లేకుండా నెత్తిన కొట్టేసుకుని అపోలామో మేము అని వచ్చారనుకో, అప్పుడు ఏం చెప్పాలి? అంతే. మీరు గట్టిగా గోవిందా అని కళ్ళు మూసుకోండి. ఎప్పుడైనా అలా బొట్లేని పిశాచాలు వచ్చాయనుకో, గోవిందా అని కళ్ళు మూసుకోండి, తర్వాత కళ్ళు తెరవండి, గోవిందా అని అడగండి. అర్థమైంది మీకు? ఎలా ఇప్పుడు తప్పవేరా? ఏమా అర్థమైందమ్మా? ముందేమనాలి? ఆ తర్వాత పోయిందా
అంతే గొర్రె దెబ్బకి టా దొంగలముంటా అదైందా మరి చక్కర్లేదు కానీ కూర్చోడు నేను ఎవడమన్నాడు మన ఎందుకు కూర్చోడు అలా కరవకూడదు మనం అర్థమైందా అవి గొర్రెలు కావచ్చు మన కుక్కలం కాదు అర్థమైందా వాళ్ళు చక్ర మాత్రం అయినా సరే మనం కుక్కల్లా కరవకుండా ఎదురు చూడము గిరా 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 గిరాలి తిరక్కే ఎప్పుడైనా చెక్క మాత్రం అక్క వచ్చిందనుకో కుక్కలా కరవకూడదు అక్క అక్క ఏ ఊరు అక్క ఎక్కడిది చెక్క అని అడగండి అర్థమైందా మీకు తెలుసా పూర్వం సినిమా వచ్చింది ఉండమ్మా బొట్టు పెడతా మీరేంటండి అది మళ్ళీ ఉండమ్మా తిట్టి పెడతా అంటే ఏంటి వాళ్ళంతా మన పుట్టోళ్ళే కదండి వాళ్ళంతా మనోళ్ళే అందుకని మతం మారినంత మాత్రం వాళ్ళు మన చుట్టాలు కాకుండా పోరు వాళ్ళు గొట్టాన్ని మొక్కచ్చు కానీ మన చుట్టాలే వాళ్ళు గుర్తు చేయాలి అమ్మా కోదండం పట్టిన రాముడు మాకుండగా చెప్పండి కోదండం పట్టిన రాముడు మాకుండగా కొండనెత్తిన గోవిందుడు మాకుండగా లోకం కోసం విషం తాగిన పరమశివుడు మాకుండగా మాకెందుకండి 2 చెక్కల మీద వేసి వచ్చిన శవం దండగా అర్థమైందిగా కాబట్టి మీకు శవం కావాలా రైట్ మీకేం కావాలో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఒక కథ చెప్పేసి నేను ముగిస్తాను బాబుకి గింగిరం రైట్ ఒక ఊళ్ళో వాడు ఎవడింటికో ఎముడు వచ్చాడు ఎముడు వస్తే ఎవరైనా హ్యాపీ అవుతారా ఎందుకని ఏం పట్టుకెళ్తాడు ఆయన మన బంగారం వదిలేయాలి కదా ఇక్కడ భార్య పిల్లలను వదిలేయాలిగా ఏమైనా పట్టుకెళ్ళడం కుదురుద్దా అందుకే ఎముడు రాగానే కంగారు పడిపోయిస్తారా కంగారు పడ్డాడు కన్నాడు బిల్ల బాబాయ్ గాడు అడే సార్ మా ఇంటికి వచ్చారే అన్నాడు ఇవాళ లిస్టులో నీదే ఫస్ట్ పేరు అందుకే వచ్చాను అన్నాడు సరే సార్ ఏదో నీడు అంత వేస్ట్ కాడు కదా అందుకని వాడు అరకు ఆడికి ఉందా సరకు ఆడికి లేదు బెరకు అందుకే వాడు ఏం చేశాడు సార్ అరకు కాఫీ చాలా ఫేమస్ సార్ అందుకని అరకు కాఫీ అని ఇచ్చాడు ఆయన మరి మా ఇంటికి మళ్ళీ వస్తారు ఇది వాళ్ళ బాబాయ్ పన్నానా మళ్ళీ రాదు కదా అరకు కాఫీ తాగండి అని పెరుగు లేకుండా అరకు కాఫీ ఇచ్చాడు ఆయన తాగేశాడు వీడి మీద సాగు తిరిగితే సాగు వచ్చింది కదా వాడు అందులో అదేదో కలిపాడు అదేంటిది నిద్ర ఎవరికే విషయం కలుపుతారా ఎవడన్నాడు మామూలు కదా అమ్మ తీసా నన్ను వచ్చాను ఏ పేరు ఏ పర్లేరా మామూలు నన్ను ప్రాణాలు తీసేస్తున్నాను ప్రాణాలు తీయడానికి ఎవరికే విషయం అమ్మ ప్రాణాలు తీసేస్తున్నానమ్మా సరదాకి ఓకే అమ్మ సో ఆ సాగు తిరిగినట్టు అది నిద్ర మాత్రం కల్పించాడు ఎవరికి ఎముడికి పాప ఆయన కూడా తిరిగి నరకానికి ఈ భూలోకానికి తిరిగి అలిచిపోయాడు అది తాగేసేసి అరకు పడుకున్నాడు 5-6 గంటలు నిద్రపోయి నా పడలకి తీరింది నువ్వేదో పానీయం ఇచ్చావు అది చాలా బాగుంది అందుకని నేను నీకు మేలు చేస్తానన్నాడు ఏంటి సార్ అన్నాడు ఎప్పుడు మేలు చేస్తానంటే ఇంకేదో పెద్ద ఆశపడతాడు కదా అంటే ఆయన అన్నాడు నాకు నిద్ర బాగా తీరేలా చేసావు కాబట్టి ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడతాను అన్నాడు ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు ఈ పేరు పైన కొట్టేసి కింద రాశాడు అన్నమాట తెగినా గోవింద గోవింద బాగు చేయమమ్ము గోవింద అదేనా ఎముడిగా కాంతో గేమ్స్ ఆడచ్చు కానీ ఎముడితో గేమ్స్ ఆడకూడదు శాలరీ లేచిపోయిందా లేదా అర్థమైందా కాబట్టి ఎముడు వచ్చే లోపల మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఇది రాముడు పుట్టిన నేల కదా ఇది కృష్ణుడు పుట్టిన నేల కదా గోవిందా అంటే వెంటనే వింటాడు ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉంటాడు అటువంటి గోవిందుని వదిలేసి గోవులు కాసిన వాడిని వదిలేసి అందుకని ఏదో గొర్రెల దాంట్లోకి వెళ్ళకూడదు మీరందరూ చెప్పండి గోవుల కాపరి ఉండగా గొర్రెల కాపరి దండగా అది రాధమనోహరికి పండగ ఇప్పుడు వచ్చింది ఇక్కడ పండగ ఓకేనా
సో కాబట్టి మీరు అందరికీ చెప్పండి, ఉండమ్మా ఒట్టు పెడతా అంటే తిట్టి పెడతా అనకండి. వాళ్ళంతా మనోళ్ళే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మన దేశం, ఇది మన ధర్మం, దీన్ని కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. అలా ఉండాలని చెప్పడానికి, బోధించడానికి, వివరించడానికే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 ఏళ్ల క్రితం పుట్టింది. దాన్ని స్థాపించినటువంటి వారు పరమ పూజ డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్. వారిని షార్ట్కట్లో డాక్టర్ జీ అంటారు. వారు మనకు సందేశం ఇచ్చారు. నేను చెబుతాను, మీరు చెప్పండి. డాక్టర్ జీ కా క్యా సందేశ్ అనగానే మీరు హిందువు కా హిందూ దేశ్ అనాలి. ఏమనాలి? అంతే. మా అమ్మాయి చెప్పింది, డాక్టర్ జీ కా క్యా సందేశ్. మీకు అన్నం పెడతారు, కంగారు పెడకండి. మేము కూడా తినలేదు కదా, మీరు ఆల్రెడీ పొద్దున్న ఏదో వేసి ఉంటారు కదా, నేను రాత్రి కూడా వేసి ఉంటారు కదా. డాక్టర్ జీ కా క్యా సందేశ్. అన్నం పెడతామని చెప్పే కూడా డాక్టర్ జీ కా క్యా సందేశ్. డాక్టర్ జీ కా క్యా సందేశ్. డాక్టర్ జీ కా క్యా సందేశ్. కాబట్టి హిందువులుగా ఉండాలి. మిగిలినటువంటి మతం మారి గతం మర్చిపోయిన వాళ్ళు కూడా మనం వెనక్కి తెచ్చుకోవాలి. ప్రేమగా ఉండండి, వాళ్ళతో కసురుకోవద్దండి, విసుక్కోవద్దండి. అలా మతం పాపం తెలియక వెళ్ళారు, బోధట్టుకుందండి మన పిల్లోడికి, చన్నగాడికి, లేదా ఇంకో భరత్ గాడికి, శక్తి గాడికి బోధ అంటుకుంది. కొడతారా ఎంతమన్నారు కదా అని చెవు పట్టుకుని నీళ్ళతో వాటిని కడిగి స్నానం చేయించి మళ్ళీ మంచి బట్టలు వేస్తుందా లేదా అమ్మ? అందుకని మతం మారిన వాళ్ళు బురదలోకి వెళ్ళారు. శిశువులు అవి ఏం చేయాలి? మనం అడగాలి. అడగడం అంటే ఏంటి? బోధ చేయాలి, చెప్పాలి. అమ్మ చూడమ్మా, సీతమ్మ ఎలా ఉంది, లేకపోతే లక్ష్మీదేవి ఎలా ఉంది, దుర్గమ్మ ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి, ఆ నెత్తిని కొట్టేయండి, ఆ బేరం ఏంటి, ఆ ఘోరం ఏంటి, ఆ నేరం ఏంటి, మనం అలా మారడం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరించండి. కోప్పడకండి. అందరూ మన వాళ్ళే, అందరూ హిందువులే. కాబట్టి మన ధర్మాన్ని, మన దేశాన్ని, మనం అందరినీ, మన పిల్లల్ని అందరినీ కాపాడుకోవాలి. మనం రాముడు పుట్టిన దేశంలో పుట్టాం. రాముడిని వాళ్ళ నాన్నగారు అడిగి వెళ్ళమన్నారు కదా. ఆయన నేను ఎందుకు వెళ్ళాలన్నాడా? ఏమన్నాడు? అలాగే నాన్నగారు అన్నాడు. ఆయనకేమో ఇష్టం లేదు. ఎవరికి? దశరథుడికి. ఆయనకేమో ఆ భార్య మాట కాదనలేక వెళ్ళమన్నాడు. అప్పుడు రాముడితో దశరథుడు అన్నాడు, నేను నిన్ను చూడకుండా ఉండలేను, నువ్వు అడిగికి వెళ్ళకు, నన్ను జైల్లో పెట్టేయి. ఎవరు చెప్పారు? దశరథుడే చెప్పాడు. నన్ను జైల్లో పెట్టేయి, అప్పుడు వీళ్ళంతా మూసుకు కూర్చుంటారు, నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి కానీ నాకు హ్యాపీగా ఉంటుంది అన్నాడు. రాముడు అన్నాడు, నాన్నగారు రాంగ్ రూట్లో వచ్చి కుర్చీలో కూర్చుని ఇది రైటు అని నేను ఎలా చెప్తాను నాన్నగారు? నేను వెళ్తాను నాన్నగారు, అడవికి వెళ్తాను నాన్నగారు, 14 ఏళ్ళు నేను అడవిలో ఉండి మళ్ళీ వచ్చేస్తాను, మీరు సీట్లో కూర్చొని నాన్నగారు అన్నాడు. అలా అని అడవికి వచ్చాడు. ఆ అడవిలో ఈయనకి ఫస్ట్ తగిలింది ఎవరు? గుహుడు. అవునా? గుహుడు కనపడ్డాడు. అయిపోయిందా ఛార్జింగ్ బాబు? ఛార్జింగ్ అయిపోయిందా? డీజే దువ్వాడ జగన్నాథం అంతేనా? ఛార్జింగ్ మా ఛార్జింగ్ అవ్వదు మరి నానా. అందుకని ఆ గుహుణ్ణి కౌలించుకున్నాడు. ఆ గుహుణ్ణి రామచంద్రమూర్తి అడవిలో అంటే మేము కూడా వెళ్ళిపోతాం, అంతే కదా? రైట్ ఓకే. నువ్వు అలో అనకపోతే మేము పోదామని వెళ్ళిపోతాం. రైట్, ఏదో చెడు అన్నారని వచ్చామంతే నైనా. అయితే రాముడు ఏం చేశాడు? ఆయన పడవలో దింపాడు అంతే. పడవలో దింపిన దానికి రాముడు ఈ గిరిపుత్రుడిని, ఈ గుహుడిని ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నాడు? 13 సంవత్సరాలు 365 రోజులు. అవునా? అడివంటే రాముడు, అడివంటే గుహుడు, అడివంటే శబరి. అదేవిధంగా ఈ ఎడారి విదేశీ భాషణ మతాలకే ఈ అడవికి ఏం సంబంధం లేదు, ఆ దరిద్రం మనకు అక్కర్లేదని చెప్పండి. ఆ రాముడు ఆయన అయోధ్యకి పిలిచాడు, సన్మానించాడు. అలాగే శబరికి మోక్షం ఇచ్చాడు. కాబట్టి ఆ రాముడు కావాలి కానీ
మనకు అక్కర్లేని మేకులు గొడవలు మనకు వద్దు. చక్కగా మన ధర్మాన్ని మనం పాటిద్దాం. ఇతరులుగా మారినటువంటి మన వాళ్ళందరినీ వెనక్కి తీసుకొద్దాం. మన ఇళ్లలో దీపం వెలిగిద్దాం. పాపం బ్యాచ్ నుంచి మనం దూరంగా ఉందాం. భారత్ మాతాకి. తల్లి మరి మంత్రం చెప్పేసి నేను వెళ్తాను, మీరు కూలి తినాలి, మీరు కొప్పకెళ్ళాలి, మేము కూడా పోలేదు ప్రయాణం చేయాలి. అందుకని నమస్కారం మొదలు పెట్టండి. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. చిన్నప్పుడు ఏం పేరు దీని పేరు తల్లి భవ్య అంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను. భవ్య పక్కన దివ్య అంత ఉన్నప్పుడు. ఓకేనా? అందరూ చెప్పండి నాన్న, చాలా బాగుంటుంది. చెప్పనా? మీరు చెప్తారా మరి? నాన్న కాల్ రెడీ కదా? వెంటనే వెళ్ళాలి. నారాయణ 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 అనుకోరాదా? నాలికే చేదా? ఓపికే లేదా? ఒంటికే బరువా? ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందులు కావాలా గొడవలు కావాలా? అర్థమైందా? గోవిందులు కావాలంటే హిందువులుగా ఉండండి, గొడవలు కావాలంటే దళితులుగా వెళ్ళండి. అర్థమైందా? గోవిందులు కావాలా గొడవలు కావాలా? అచ్యుతులు కావాలా ఆపదలు కావాలా? రాముడు కావాలా రోగం కావాలా? నారాయణ కావాలా నరకం కావాలా? కృష్ణుడు కావాలా కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. వెనకాల పోతున్నారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతారు నలుసు, మీకు అంట్లో నలుసు. శ్రీమద్ రమణ గోవిందా, ఆంజనేయ వరద గోవిందా, ప్రహ్లాద వరద గోవిందా, అరకు వ్యాలీ భక్త బృంద గోవిందా, అరకు వ్యాలీ మా తల్లులందరికీ గోవిందా. తల్లి చల్లగా ఉండండి తల్లి. మీరు గ్రేటు, ఆల్రెడీ అయింది రేటు, అక్కడ వెయిట్ చేస్తున్న ప్లేటు, స్పాన్సర్ బై అవర్ స్టేట్. తల్లి ఉండనా మరి? గోవిందా.